ఒకప్పుడు అరిటాకులో భోజనం చేయటం, విస్తరాకులో భోజనం చేయటం ఇవన్నీ కూడా పేదరికం తాలూకు లక్షణాలు అనుకునేవాళ్ళు. వెండి, బంగారం, స్టీల్ ప్లేట్లు ఇలాంటి వాటిలో తినటం అనేది ఆ స్టేటస్ సింబల్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అంటే అరిటాకు భోజనం అనేది ఇటు భోగమే కాదు, ఆరోగ్యం కూడా. అలాగే ఇంకా ఇతర ఆకులు కూడా ఉన్నాయి, చాలామందికి తెలియనివి. మరి వివిధ రకాల ఆకులు, వాటిలో ఉండేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అరిటాకు మాత్రమే కాదు, రకరకాల ఆకులు ఉన్నాయి. వీటిలో భోజనం తింటే ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఇంతకీ ఏమిటి ఆకులు? వీటిని వరుసగా తెలుసుకుందాం. చూడండి, పూర్వకాలంలో లోహపు పాత్రలు కనిపెట్టక ముందు ప్రజలు ఈ ఆహారాన్ని ఆకుల్లో మాత్రమే తినేవాళ్ళు. ఆకులు హలాల్ అంటారు. క్రమంగా బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు, ఉక్కు ఇలాగ రకరకాల లోహాలతోటి పాత్రలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడేమో స్టీలు, అలాగే ఇంకా ఫైబర్ ప్లేట్స్ ఇవి కూడా వచ్చేసాయి. వీటిలో భోజనం చేస్తున్నారు. ఇంకా కొంతమంది స్టైల్గా ఉంటాయని పింగాణి పాత్రలు కూడా వాడుతున్నారు. అయితే ఎన్నింట్లో తిన్నా కానీ మీకు అనుభవం అయ్యే ఉంటుంది, అరిటాకు భోజనం అంటే ఆ తృప్తే వేరు. మీకు డెఫినెట్గా డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఆయుర్వేదం రకరకాల ఆకుల గురించి, వాటి గుణధర్మాల గురించి చెప్పారు. ఈ ఆకుల్లో ఆహారం తీసుకోవటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పారు. అయితే ఆ కాలంలో రకరకాల ఆకుల గురించి చెప్పారు, కానీ చాలా రకాల ఆకులు లుప్తమైపోయాయి. కొన్ని మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ అరిటాకులో తినేవాళ్ళ సంఖ్య నిజానికి బాగా తగ్గిపోయింది. ఎప్పుడో రేర్గా, అంటే పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఉంటే అప్పుడు కొంతమంది స్పెసిఫిక్గా కావాలనుకొని అరిటాకులు వాడుతున్నారు. కానీ చాలా వరకు హైజీన్ పరంగా, క్లీనింగ్ పరంగా ఇలాగా రకరకాలుగా ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ అనేవి దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఈజీగా డిస్పోజ్ చేయొచ్చు అన్నట్టుగా. అయితే భోజనం చేయడానికి అరిటాకు ఒక్కటే కాదు, నిజానికి అనేక ఆకులు ఉన్నాయి. నిజానికి ఈ ఆకులు శుభప్రదమైనవి, ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. మరి ఇలాంటి ఆకులు ఏమిటి? వరుసగా తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి అన్ని ఆకుల్లోకి అందరికీ అనువుగా ఉండేది, అందరికీ అవైలబుల్గా ఉండేది ఏమిటంటే అరిటాకు భోజనం. ఈ అరిటాకు భోజనం అనేది తృప్తినిస్తుంది. ఇప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో అరిటాకులో ఆహారం తినాలి అన్నటువంటి నియమం ఉంది. కనీసం ప్రత్యేక సందర్భాల్లో, పర్వదినాలలో. అంటే ఆఖరికి కొన్ని ప్రాంతాల్లో అయితే రెస్టారెంట్స్ కూడా ఈ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉంటాయి. అంటే సాంప్రదాయం ఇలాంటివి పాటించే రెస్టారెంట్స్లో అరిటాకు భోజనంలోనే వడ్డిస్తూ ఉంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది బయోడిగ్రేడబుల్. అంటే అలాగా పంచమహాభూతాల్లో ఇది కలిసిపోతుంది. పర్యావరణ పరిరక్షణకి ఇది ఉపయోగపడుతుంది. అంటే డిస్పోజబుల్ ప్లేట్ల వినియోగాన్ని ఇది తగ్గిస్తుంది. అంటే పర్యావరణానికి ఎలాంటి హాని ఈ అరిటాకు చేయదు. ఈ ఆకు మీద ఉండేటువంటి సహజమైన పూత ఆహారానికి ఒక అద్భుతమైన ఒక సూక్ష్మమైనటువంటి రుచిని అందిస్తుంది. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే దీని యాంటీమైక్రోబియల్ లక్షణాలు జీర్ణక్రియకి తోడ్పడతాయి. అంటే జీర్ణక్రియలో సమర్థవంతంగా సహాయపడతాయి. మొత్తం ఆరోగ్యాన్ని ఈ అరిటాకు కాపాడుతుంది. కాబట్టి వీలైతే అరిటాకు భోజనం చేయండి. ఆ తర్వాత చాలామందికి తెలియని ఒక ఆకు ఉంది, ఇదే పలాస ఆకు. పలాస ఆకు భోజనం కూడా. పలాస ఆకు నిజానికి చాలా పవిత్రమైనది. పలాస తినటానికి బాగుంటుంది దీంట్లో. అంతేకాదు ఈ ఆకులో ప్రసాదాన్ని దేవుడికి సమర్పించడం కూడా చాలా పవిత్రంగా అనుకుంటారు. నేటికి కూడా ఈ పచ్చి ఆకుల్ని సేకరించి వాటితోటి ఆ పత్రావళి తయారు చేసి అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలుసో లేదో. దీంట్లో ఉండేటువంటి యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, జీర్ణక్రియకి సహాయపడతాయి, ఆకలిని ఇది మెరుగుపరుస్తుంది. పలాస ఆకుల్ని ప్లేట్ల కింద ఉపయోగించడం పర్యావరణానికి అనుకూలమైంది, ఎందుకంటే ఇది కూడా బయోడిగ్రేడబుల్ కాబట్టి. ఆ తర్వాత ఇంకొక ఆసక్తికరమైన ఆకు టేకు, అలాగే సాలాకులు. ఇవి కూడా అంతే. ఈ సాలు లేదా ఈ టేకాకులు నిజానికి వాటి సైజు, అంటే పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. పైగా చాలా దృఢంగా గట్టిగా ఉంటాయి. వీటిలో తినటం ఆఖరికి మనకి బుఫే భోజనాల్లాగా చేతిలో ప్లేట్ పట్టుకొని తినే ఆచారం ఉంది కదా, అలా కూడా తినొచ్చు. వీటిలో తినడం అనేది చాలా సులభం. గ్రామీణ ప్రాంతాలలో ఈ చెట్ల ఆకులు సులభంగా దొరుకుతాయి.
ఈ చెట్టుని మామూలుగా కలప ఫర్నిచర్ తయారీకి వాడుతూ ఉంటారు, ఈ చెట్టు తాలూకు కలపని. అయితే అత్యంత ఖరీదైనటువంటి కలపలో ఈ టేక్ ఒకటి మీకు తెలిసిందే. దీన్ని సాధారణంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ ప్రాంతాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సాల్ కానీ టేక్ కానీ ఈ ఆకులు రెండూ కూడా సహజమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. టేకుని కలపగా వాడటంలో ఉద్దేశమే అది. అంటే అది టర్మైట్ రెసిస్టెంట్ కింద ఉంటుంది సాధారణంగా. ఇక ఆహారం పైన హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి కూడా ఈ ఆకులు సహాయపడతాయి. ఈ ఆకులు ఆహారానికి అదనపు రుచిని మీకు జోడిస్తాయి. అంతేకాదు అరిటాకుల్లాగానే ఇవి కూడా పర్యావరణానికి ఎలాంటి హాని చెయ్యవు. ఆ తర్వాత ఇంకొక ఆసక్తికరమైన ఆకు ఉంది, ఇదే తామర ఆకులు. తామర ఆకు భోజనం కూడా అద్భుతంగా ఉంటుంది. లోటస్ కుకుంబర్, మామూలుగా పోకరా ఇలాంటివి లోటస్ గింజలు ఈ మధ్య సూపర్ బజార్లో అమ్ముతూనే ఉన్నారు. కానీ దీని ఆకుల గురించి చాలామందికి తెలియదు. తామర ఆ పువ్వుని లక్ష్మీదేవిని పూజించడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అక్కడికి మన క్యాలెండర్లో కూడా చూస్తాం లక్ష్మీదేవి ఆ తామర పువ్వు మీద ఉండటం అనేది. ఈ తామర ఆకుల్లో ఆహారాన్ని అందించే ప్రాంతాలు ఉన్నాయి. ఇవి తామరాకులు మీరు ఎప్పుడైనా గమనించారా? సహజమైనటువంటి హైడ్రోఫోబిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. అంటే ఆహారం అంటుకోకుండా ఉంటుంది తామరాకు మీద. తామరాకు మీద నీటి బొట్టు అన్న సామెత కూడా మీరు వినే ఉంటారు. యాంటాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ ఆకు ఉన్నాయి. ఈ తామరాకులో భోజనం చేస్తే, ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటాం మనం. అంతేకాదు తామరాకు నుంచి ఒక మంచి ఫ్రెష్ సువాసన వస్తూ ఉంటుంది. అది ఆహార పదార్థాలకు అంటుకొని ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది మీకు. ఇలాగా ఈ ప్లాస్టిక్ ప్లేట్లు లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ప్లేట్లు వీటి బదులుగా ఆకులు వాడటం ఎప్పుడు మనకి వీలైతే మంచిది. ఆకులు కూడా రకరకాల ఆకులు ఉన్నాయి, కేవలం అరిటాకే కాదు. వీటిలలో భోజనం చేయడానికి లేదా కనీసం ఏదైనా స్పెషల్ అకేషన్స్లో తినడానికి ట్రై చేయండి. మీకు అద్భుతమైనటువంటి ఆ ఫీలింగ్ మిగిలిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో వల్ల ఏమాత్రం ఉపయోగంగా ఉందని మీకు అనిపించిన ఆ లైక్ బటన్ని, అంటే థమ్స్అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంటే అప్పుడు ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అందరికీ ఆరోగ్యం అన్నమన్న అభిలాష నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.